తీసుకొని వచ్చినటువంటి వాక్యము ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో ఉంటూ ఉంది. ఇంగ్లీష్లో ఒక చక్కని పదం ఉంది, సీకింగ్ గాడ్స్ డైరెక్షన్. దేవుని యొక్క నడిపింపు ప్రకారంగా నడవటానికి మనము అన్వేషణ చేయాలి, లేక దేవుని యొక్క నడిపింపును మనము గ్రహించాలి. నా జీవితములో లేక మన జీవితములో దేవుని యొక్క నడిపింపును ఎలాగూ మనము చూస్తాం. నా మట్టుకు నేనే నా జ్ఞానముతో లేక మన జ్ఞానముతో మన ఆలోచనతో వెళ్ళుతున్నటువంటి దారి మంచి దారియా, లేక దేవుడు ఉద్దేశిస్తున్నటువంటి దారి నా జీవితములో మన జీవితములో ఏదైనా ఉందా అని మనము గ్రహించాలి. దేవుని యొక్క నడిపింపు నా జీవితములో మన జీవితములో మన కుటుంబ జీవితములో లేక మన ఉద్యోగ జీవితములో లేక మన పనులలో ఏమిటి ఆయన ఉద్దేశం అనేది కనుక్కోవటానికి మనకు ఒక ఆలోచన బైబిల్లో నుండి తీసుకుందాం. మా చిన్న కోడలు డాక్టర్ క్రిస్టినా తన సాక్ష్యం చెప్పింది. తన సాక్ష్యాన్ని బట్టి దేవునికి వందనాలు. మన జీవితాల్లో కూడా దేవుడు ఏ చిన్న కార్యం చేసినా పెద్ద కార్యం చేసినా సంఘము ఎదుట వచ్చి మాట్లాడినందువల్ల ఆ సాక్ష్యాన్ని ప్రభు మహిమ కోసం మనము ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నాం. ఇది చిన్నదే కదా, ఏంటి అందరికీ చెప్పేది అని అనుకుంటే దేవుడు దుఃఖపడతాడు. మనము చిన్న వాటి నుండి పై వాటి వరకు ఆశీర్వదింపబడుతూ వెళుతున్నప్పుడు సంఘము ఎదుట దేవుని కార్యాలను చెప్పుకుంటూ సాక్ష్యము చెప్పుతూ ఇంకనూ ఆశీర్వదింపబడాలి. కనుక సాక్ష్యము అన్నటువంటిది సంఘములో విశ్వాస కుటుంబములో చాలా చాలా ముఖ్యమైనటువంటివి. దానిని బట్టి సంఘము దేవుణ్ణి స్తుతిస్తుంది అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆడబిడ్డలు కూర్చున్నారు, మీ కుటుంబానికి మీరు ముఖ్యం. పురుషులు ఈ స్థలములో ఉన్నారు, మీరు చాలా ముఖ్యం. మీ ఇద్దరికి మీ పిల్లలకును మీ యొక్క వ్యవస్థ అంతటికి దేవుడు ముఖ్యం. సో ఆ దేవుని యొక్క నీడలో ఉంటున్న మనకు ఈరోజు ఆయన డైరెక్షన్ ఏమిటి, మనకు ఆయన నడిపింపు ఏమిటి, ఆయన ఎటు పొమ్మంటున్నాడు, ఏం చేయమంటున్నాడు, ఆయన చూపించే మార్గం మనకు తెలిసేది ఎట్టా? అయ్యా, నీవే నా యొక్క జీవితములో ఒక మార్గదర్శివై నడిపించుమనే ఉదయము ప్రార్థన చేస్తాం, మధ్యాహ్నం చేస్తాం, సాయంత్రం చేస్తాం, రాత్రులు చేస్తాం. బాగలేకపోతే ఇంకా ఎన్నిసార్లైనా ప్రార్థన చేస్తాం. అది మంచిదే. డైరెక్షన్ ఏమిటో తెలుసా? మన యొక్క జీవితానికి ఒక మార్గాన్ని ఖచ్చితంగా తెలియాలి. దేవుడు కూడా ఈ ప్రకృతికి కొన్ని డైరెక్షన్స్ పెట్టాడు. ఇటు తూర్పు అని, ఇటు పరమడ అని, ఇది దక్షిణమని, ఇది ఉత్తరమని. వాటిని గూర్చి నేను ఎక్కువగా తలంచలేదు. ఈ సృష్టి యావత్తుకు కూడా 4 డైరెక్షన్స్ దేవుడు పెట్టాడు. ఏ డైరెక్షన్లో మనము ఉంటూ ఉన్నామన్నటువంటిది తేటగా తెలియాలి. ఇక్కడ యెహోషువ గ్రంథములో ఒక మాట జ్ఞాపకం చేస్తాను. మొదటి అధ్యాయము 7వ వచనపు 2వ భాగములో ఇలాగు రాయబడింది, నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించున్నట్లు దాని నుండి
కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. అది దేవుని యొక్క డైరెక్షన్. దేవుని యొక్క డైరెక్షన్ ఏమిటో తెలుసా? నీవు నడుచు ప్రతి మార్గము, ఆ మార్గము నేను నీకు చూపించాను, నీకు తెలియపరిచాను. అంతరాత్మలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో చెబుతూనే ఉంటాడు. చెబుతున్న మార్గమును దానిలో నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. స్ట్రైట్గా పోవాలా. మొన్న చిన్నారి బిడ్డలతో మాట్లాడుతున్నాను. గుర్రం పరిగెత్తటానికి ఆ రెండు కళ్ళకు ఏదో గంతలో ఏమో కడతారు. ఎందుకు? పాపం మంచి కళ్ళు కదా గుర్రాలకు దేవుడు ఇచ్చాడు. మరి వాటికి రెండు కళ్ళకు ఇలాగూ కట్టి గుర్రం మీద ఒక ఆయన కూర్చొని పోతూ ఉన్నాడు. ఇది కట్టకపోతే బాగుండు కదా అని అంటే చిన్నపిల్లలు కూడా చెప్పేసినారు జవాబు. మా బిడ్డలు, తాత ఆ గుర్రం అటు పక్కకు చూడకుండా ఇటు పక్కకు చూడకుండా ఆయన ఎవరైతే గుర్రాన్ని తోలుతున్నాడో ఆయన అనుకున్న దారిలోనే పోవాలి అని వాటికి అలాగూ కట్టేశారు అని అన్నారు. ఈ పరిశుద్ధ గ్రంథము, ఈ పరిశుద్ధమైన సంఘము మనకు చెబుతున్నటువంటి మాట ఏమిటి అంటే, దేవుడు ఉద్దేశించిన ధర్మశాస్త్రము, వాక్యము, మనకు బయలుపరచబడినటువంటి వాక్యము, దానికి కుడికి పోవద్దు మన ఇష్టం వచ్చినట్టు, ఎడమకు పోకూడదు మనకి ఇష్టం వచ్చినట్టు, స్ట్రైట్గా ఆయన చెప్పినట్టుగానే పోవాలి. ఒకవేళ దేవుని యొక్క చిత్తములో ఆయనే కనుక డైరెక్షన్ మారిస్తే, దేవుడు ఎలా మారుస్తాడు అది తేటగా చెప్పాలి. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 21వ వచనములో ఇక్కడ మళ్ళా కొంచెం జాగ్రత్తగా వింటేనే మీకు అర్థమవుతుంది, లేక అర్థం కాదు. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి. దేవుడు నీకు మన ప్రయాణము సాగుతూ ఉన్నప్పుడు, కొంత దూరం వెళ్ళినప్పుడు కొంచెం కుడికొచ్చేసేయి అంటే అలాగే వెళ్ళాలి. లేదు ఇంకొక మార్గము ఎడమకు పో అని ఆయన అన్నాడు అనుకో, అది మార్చుకోవాలి. అది ఎట్లా తెలుస్తుంది మీకు అని? నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. దేవుని యొక్క శబ్దము నీకు తేటగా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరము, నీవు దారి మార్చుకో. నీ దారిని మార్చు. నీ జ్ఞానము చేత, నీ స్వంత ఆలోచన చేత నీవు పోతున్న మార్గము కరెక్ట్ కాదని దేవుని యొక్క స్వరము మనకు వినబడి ఇంకొక డైరెక్షను దేవుడే చూపిస్తే, ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. కొన్నిసార్లు మన మార్గము మార్చుకొని పోతూ ఉన్నప్పుడు దేవుని స్వరమా లేక అది దయ్యపు స్వరమా? దయ్యపు స్వరము మనలను చందరవందర చేసుకొని ఇష్టారాజ్యముగా మనల్ని తీసుకొని వెళుతూ ఉంది. జాగ్రత్త. అక్కడ దేవుని యొక్క డైరెక్షన్ ఎంత తేటగా అర్థం చేసుకోవాలి అంటే, ఇక్కడ మోటార్ సైకిల్స్ నడిపేటోళ్ళు ఉన్నారు, కారు నడిపే వాళ్ళు ఉన్నారు. మనకు తెలిసినంత వరకు కార్లు మోటార్ సైకిళ్ళే, లేక బస్సులు, లారీలు, కాస్త విమానం వైపు చూస్తే విమానాలు. వారికి నిక్కచ్చితమైనటువంటి ఒక మార్గాన్ని తేటగా సూచించబడింది. ఆ మార్గము గుండానే వెళ్ళాలి. కారు అదే మార్గము గుండా వెళ్ళాలి. మోటార్ సైకిల్ అదే మార్గము గుండా ఉండాలి. ఏదో సమయంలో ఏదో ఆలోచనలో పడి, లేక ఏదో తిమ్మిరిలో పడి
మోటార్ సైకిల్ కానీ కారు కానీ పోవలసిన దారిలో పోకుండా దారి తప్పి కొంచెం ప్రయాణం చేస్తే ప్రమాదం ఉంది అని మనకు కూడా తెలుసు. మధ్యలో ఏమని చెప్పబడింది? ప్రమాదపు హెచ్చరిక. నేను ఈ సమయంలో ఈ ఉదాహరణలతో నేను ఏమని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, దేవుడు మనకు ఇస్తున్నటువంటి ఆయన డైరెక్షన్ ఏమిటి అంటే, ఇది చెయ్యి, ఇది చెయ్యొద్దు, ఈ మార్గం గుండా వెళ్ళు, ఈ మార్గం గుండా వెళ్ళవద్దు. ఆయన వెళ్ళవద్దు అన్న మార్గములో కనుక మనము పోతే వ్యక్తిగత జీవితము, కుటుంబ జీవితము లేక పెద్ద డ్యామేజ్, గొప్ప నష్టం. అందుకే మనము ఈ ఆరాధనలో దేవుని యొక్క మెల్లని చల్లని స్వరాన్ని విని, ప్రభువా నాకు నీ మార్గాన్ని తేటగా చూపించుము. ఆయన మార్గాన్ని గనుక మనము ఎంచుకుంటే వాగ్దానం ఏమిటి తెలుసా? నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. ఆయన సూచించిన మార్గము గుండా మాత్రమే నీవు వెళ్ళితే నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. మన మార్గాలు తప్పిపోతూ ఉంటాయి. అప్పుడప్పుడు ఆలోచనలో మన మార్గం తప్పిపోతుంది, మన కళ్ళల్లో మార్గాలు తప్పిపోతూ ఉంటాయి, మన పనుల్లో మార్గాలు తప్పిపోతూ ఉంటాయి, మన భాషలో మాటల్లో మన మార్గాలు తప్పిపోతూ ఉంటాయి. అక్కడ దేవుని యొక్క బలమైన హస్తం మనతో ఉండదు అని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆ ఉదయమే లేచి, అయ్యా ఈరోజు నీవు నాకు ఇచ్చిన నూతన దినమును బట్టి నీకు వందనాలు, నేను ఏమి చేయాలో ఆ సూటి అయిన మార్గాన్ని నాకు చూపించుమని దేవుని యొక్క సన్నిధిలో ప్రతి ఒక్కరూ అడగాలి. తల్లిదండ్రులైనటువంటి వారికి ఒక మాట చెప్తా, మీ పిల్లలు పడుకున్న తర్వాత ఆ బిడ్డలు నిద్రపోతూ ఉన్నప్పుడు ఎంతమంది తల్లులు ఆ బిడ్డల కోసం ప్రార్థన చేసేవారు ఉన్నారు? ఇక్కడ ఉన్నటువంటి పురుషులను అడుగుతాను, భార్య పిల్లలు పడుకొని ఉంటున్నప్పుడు ఎన్నడన్నా మెలకువ వస్తే దేవుని యొక్క సన్నిధిలో నీ భార్య పిల్లల కోసం ప్రార్థన చేసే పురుషులు ఎంతమంది ఉన్నా ఎందుకు ప్రార్థన చేయాలో తెలుసా? ఆయన డైరెక్షన్ అడగాలి. ఎందుకంటే పురుషులు ఇంటిలో యజమానులు కదా, వారు చెప్పినట్టు భార్య పిల్లలు వినాలి కదా. మనం ఏమి చెబుతున్నాం, వారు ఏం చేయాలనుకుంటున్నాం, ఏ డైరెక్షన్లో నడిపిస్తూ ఉన్నాం అనేది తేటగా మనకు తెలియాలా. కొన్నిసార్లు మనము మేధావులం, కొన్నిసార్లు పురుషులకు మించి స్త్రీలు, స్త్రీలకు మించి పురుషులు ఉంటూ ఉన్నటువంటి నేపథ్యము వాక్యము సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5 నుండి 6 వచనాలలో చెప్పుతున్నటువంటి మాట నా సొంత మాటలు కాదు. ఇక్కడ చెప్పబడిన మాట, ఓ దేవుని బిడ్డలు, నీ స్వబుద్ధిని ఆధారము చేసి కొనక, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే ఉంటూ ఉన్నాయి. ఆయన దగ్గర నుండి ఆ బుద్ధిని జ్ఞానాన్ని తీసుకోకుండా మన దగ్గర ఉన్న ఈ లోకమును అనుసరించే ఒక బుద్ధి ఉందే, అటువంటి దానిని ఉద్దేశించి జ్ఞాని అయిన వాడు చెప్తూ ఉన్నాడు, నీ బుద్ధిని ఆధారము చేసి కొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఇది దేవుని యొక్క డైరెక్షన్. దేవుని యొక్క డైరెక్షన్ ఏంటో అంటే తెలుసా? అయ్యా ఈరోజు నీ యొక్క జ్ఞానాన్ని, మీ యొద్ద నుండి వచ్చే బుద్ధిని నాకు దయచేయి,
నా జ్ఞానాన్ని మరొకడు ఎత్తుకొని పోకుండా, నా బుద్ధిని ఇంకొకడు దోచుకోకుండా నీ జ్ఞానముతో నీ బుద్ధితో నన్ను నింపుమని. అందుకే అంటాడు, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక. మనిషి యొక్క సొంత జ్ఞానం ఎటువంటిదంట? మనిషి యొక్క జ్ఞానము ఎంత సొంతది ఎంతట? మానవుని యొక్క జ్ఞానము దేవుని దృష్టిలో మురికి గుడ్డలలాగా ఉన్నాయట, మురికి గుడ్డలు. కానీ మనిషి యొక్క స్వబుద్ధి ఉంటూ ఉందే, అది లేక మనిషి యొక్క జ్ఞానము దేవుని దృష్టిలో మురికి గుడ్డల్లాగా ఉంటూ ఉన్నాయంట. ఆ మురికిని మనము తీసుకోకుండా దేవుని యొక్క శ్రేష్టమైన మార్గాన్ని, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. యెహోవా యందు, దేవుని యందు నమ్మకముంచుము. అందుకే అంటూ ఉన్నాడు, దేవుని యందు నమ్మికముంచుము. చాలా సార్లు మనకు బాగలేనప్పుడు, పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు, అనేకమైన కష్టాలు ఉన్నప్పుడు హడావుడిగా ప్రార్థన చేస్తామే కానీ ప్రతిరోజు ఆయన శక్తిని, ఆయన బలాన్ని, ఆయన జ్ఞానాన్ని మనము అడగాలి కదా. అప్పుడు ఆయన తేటగా నడిపిస్తాడన్నమాట. నేను ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నా భాగములో, నేను వాక్య పరిచర్య చేసే భాగములో ఒక మంచి తండ్రి కుమారుల యొక్క సంభాషణ, ఆ తర్వాత ఒక ఉన్నతమైనటువంటి మహాజ్ఞాని యొక్క సంభాషణ దేవునితో. మీరు నిజంగా గుడిలో కూర్చొని వాక్యం వినేవారుగా ఉండేటట్టుగా ఉంటే, మొదటి రాజులు 3వ అధ్యాయము మొదటి 14 వచనాలు చదువుకోండి. అక్కడ చక్కని సంభాషణ ఉంది. దావీదు అనేట ఆయన మహారాజు. ఆయన ద్వారా ఆయన కొన్ని కార్యాలు జరిగించుకున్నాడు దేవుడు. కానీ కొన్ని కార్యాలు పెండింగ్లో ఉన్నాయి. ఆయన మంచి భక్తిపరుడు. ఉన్నతమైన స్థలాల్లోకి వెళ్ళి ధూపములు చేసి, ప్రార్థనలు చేసి దేవుని ఆరాధించే ఒక ఆరాధికుడు. తన కుమారుడు సొలొమోను వస్తూ ఉన్నాడు. తండ్రి పరిపాలన అంతటిని చూచాడు. దేవుడు తండ్రితో ఉన్నటువంటి ఆ చక్కని సావాసాన్ని చూచాడు. కానీ సొలొమోను రాజరికం తీసుకోవలసి వచ్చిన ఆ సమయంలో దేవుని యొక్క ప్రణాళికను గ్రహించడానికి, ప్రజలను నడిపించడానికి, దేవుని కోసం గొప్ప కార్యాలు చేయటానికి ఆయన సిద్ధమవుతూ ఉన్నాడు. ఆయన కూడా చాలా ప్రార్థన పరుడు. ఆయన కూడా చాలా ప్రార్థన పరుడు. దేవుని బిడ్డలు, మీరు చాలా శక్తివంతమైన వారుగా ఉండాలి అంటే, స్త్రీలైనా పురుషులైనా మీరు దేవునితో మాట్లాడగలిగిన ఆ ప్రార్థన శక్తిని పొందాలి అని నేను కోరుతూ ఉన్నాను. ఆయన రాజరికము తీసుకునే సమయముకు ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాలి. ఆయనని గురించి, సొలొమోను గురించి చెప్పాను నేను. ఆయన భక్తిపరుడు, ఆత్మలో దేవుడు దేవుడు దేవుని శక్తి అదంతా ఉంది ఆయన మనసులో. ఒక ప్రక్క భయం ఉంది, ఒక ప్రక్క విశ్వాసము, నిరీక్షణ, బలమైన శక్తి ఆయనలో ఉంది. కానీ ఎక్కడో ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది. ఈ కన్ఫ్యూజన్లో దేవుడే స్వయంగా సొలొమోను దగ్గరికి వచ్చి, నీవు నా దగ్గర నుండి ఏమి కోరుకుంటున్నావని ఆయన అడుగుతున్నటువంటి మాట 5వ వచనంలో ఉంది. ఆ వచనం, నేను నీకు దేనిని ఇచ్చుటానికి ఇష్టమో దాన్ని అడుగుమని దేవుడు ఆయనకు సెలవీయగా. దేవుని యొక్క సన్నిధానములో, ప్రార్థనలో మనం పోతూ ఉన్నప్పుడు, నీవు పెదవులతో మాట్లాడక ముందే నీ హృదయంలో ఉండే ఆలోచన దేవునికి తెలుసు. ఆయన బలిపీఠం యొద్ద కూర్చొని ప్రార్థన చేస్తావా, నిలబడి ప్రార్థన చేస్తావా, మోకరించి ప్రార్థన చేస్తావా? ప్రార్థన చేయటానికి నీవు
మొదలు పెట్టక ముందే నీ హృదయములో ఉన్న ఆలోచన, నీ అవసరత దేవునికి తెలుసు గనుక సొలొమోను దగ్గరికి వచ్చి, నేను నీకు ఏమిస్తే బాగో, నీకు ఏం కావాలో అడుగు అంటున్నాడు. ఆయనకేం కావాలో దేవునికి తెలుసు. ఇప్పుడు నా సామ్రాజ్యం అంతా బంగారుమయమైపోవాలి అని, నాకు యుద్ధ బలము కావాలి అని, లేకపోతే ఫలాని దేశస్థుడు వాడు వీడు నా మీద యుద్ధానికి వస్తున్నాడు, వాళ్ళందరినీ నాశనం చేసేయమని అలా అడగాలి ఒక రాజుగా. కానీ ఆయన అలా అడగలేదు. ఏమని అడుగుతున్నాడు అంటే 9వ వచనములో, నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనములకు న్యాయము తీర్చునట్లు నీ దాసుడునైన నాకు వివేకము గల హృదయాన్ని దయచేయి. ఆమేన్. దేవుని బిడ్డలు చెప్పండి ఆమేన్. ఇది అడగాలి, ఇది అడగాలి. ఇక్కడ ఒక మాట ఏమిటి అంటే, మంచి చెడ్డలను వివేచించగలిగిన జ్ఞానం. కొన్నిసార్లు ఫలానిది చెడ్డది మంచిది కాదు అనుకున్న దానినే చేస్తూ ఉంటాం మనం. కానీ ఇక్కడ తేటగా అంటున్నాడు, నేను ఒకవేళ నా మార్గం గుండానే వెళ్తే అది మంచి మార్గమో కాదో కనుక నాకు చాలా తేటగా మీ యొద్ద నుండి వచ్చే జ్ఞానాన్ని, వివేకాన్ని నాకు దయచేయి నాయనా. ఈ ప్రజలను నడిపించడానికి, నీ మెప్పు పొందటానికి, నీ ఆశీర్వాదం పొందటానికి నాకు ఇదిగో నీ దాసుడనైనా నాకు. ఆయన దాసుడని ఎవరు చెప్తున్నారు అక్కడ? ఒక మహారాజు దేవుని సన్నిధిలోనికి వచ్చి, నీ దాసుడనయ్యా నేను, నీ పాద దాసుడినైనా నేను, నీ దాసుడినైనా నాకు దయచేయమని ఎంతగా తగ్గించుకున్నాడో తెలుసా? ఎంతగా తగ్గించుకున్నాడంటే ఎంతైనా తగ్గించుకున్నాడు. దేవుని బిడ్డలు, తర్వాత మీరు చదువుకోండి 10వ వచనము నుండి 13వ వచనము వరకు. నేను బయట సంఘాలకు వెళ్ళినా కూడా వాక్యం చెప్పితే దేవుని బిడ్డలు నిజంగా బైబిల్ని ప్రేమించేవారు, నిజంగా దేవుని ప్రేమించేవారు, నేను కొన్ని వాక్యాలు చదవకుండానే వాళ్ళకు విడిచిపెట్టేసి మీరు ధ్యానించుకోండి అని చెప్తాను. దేవుని ప్రేమించేవారే పోయి చదువుతారు, లేకపోతే ఆ బైబిల్ తోటి మనకేం పని, ఏం చదివేమన్న వాళ్ళు అలాగే ఉండిపోతారు. వారు ఉండిపోకూడదని నేను చెప్పలేదు, కానీ చదవగలిగితే మీకు, మీ కుటుంబాలకు ఆశీర్వాదం. ఇక్కడ ఒక మాట వాడుతున్నాను, నీ హృదయంలో ఏముందో అది దేవునికి తెలుసు గనుక దేవుడు అదే ప్రసాదిస్తూ ఉన్నాడు. అందుకే సొలొమోను రాజుతో ఏమంటున్నాడు, అసలు నేను నీకేమి ఇవ్వాలి చెప్పు. ఆయన ఏమడిగాడు? నాకు జ్ఞాన వివేకాన్ని దయచేయి, నాకు ఏమి వద్దు. దేవుని బిడ్డలు, ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మనము సొలొమోను రాజు అంతటి గొప్పవాళ్ళం కాకపోవచ్చు గాక, కానీ ఆయన ప్రార్థన చేసిన దేవునికే ప్రార్థన చేస్తున్నాం. ఆయన ఆరాధన చేసిన దేవుణ్ణే మనం ఆరాధన చేస్తున్నాం. ఆయనను ఆశీర్వదించిన దేవుణ్ణే మనం అడుగుతూ ఉన్నాం. ఆ దేవుడు నిన్న నేడు నిరంతరము నీకు, ఆయనకు, నాకు, మనకు అదే దేవుడు గనుక ఆయన అందరికీ సమృద్ధిగా ఇవ్వగలిగినటువంటి దేవుడు. ఆ భాగములో మీకు వింత భాగం ఏం కనబడుతుందంటే, దేవుడు సొలొమోను దగ్గరికి వచ్చాడు. ఏమంటాడు? అయ్యా, నీవు రాజ్యాలను అడగలేదు, బంగారం అడగలేదు, శత్రువులను అడగలేదు, శత్రు సామ్రాజ్యాలను ఓడించడానికి అడగలేదు, జ్ఞాన వివేకాలను మాత్రమే నీవు అడిగావు గనుక జ్ఞానముతో పాటు, వివేకముతో పాటు నీకు సకల సమృద్ధిని ఇస్తూ ఉన్నాను. నువ్వు ఒకటి అడిగితే 10 అంతలుగా ఇవ్వగలిగిన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం మనం. నీవు ఒకటి అడిగితే 10 అంతలుగా మనకు ఇవ్వగలిగిన దేవుణ్ణి మనము ఆరాధిస్తూ ఉన్నాం. అది నిజమా? వాక్యానుసారంగా నిజమా? వాక్యానుసారంగా అది నిజమా కాదా అన్నటువంటిది
పౌలు పత్రికల్లో నుండి నేను మీకు చూపిస్తాను. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనాలలో ఒక అద్భుతమైన వాక్యం ఉందండి. ఒక అద్భుతమైనటువంటి వాక్యము ఈ భక్తుడు ఆ సంఘానికి రాస్తూ ఉన్నాడు. ఆనాడు సంఘానికి రాశాడు, ఈనాడు సంఘస్థులకు రాస్తున్నాడు, రాబోయే విశ్వాసులకు కూడా ఆయన ఈ మాట రాస్తూ ఉన్నాడు. 3:20-21లో మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున, మరలా జ్ఞాపకం చేస్తున్నా, మన శక్తి, మన సామర్థ్యం, మన తెలివి, మన ఆలోచన, మన భక్తి, మన యుక్తి ఇదంతా కాదు. దేవుని యొక్క శక్తి చొప్పున, ఆయన శక్తిని నీవు ఊహిస్తే, ఏమిటి ఆయన శక్తి? భూమిని ఆకాశమును సృజించిన శక్తి, సముద్రములను సృజించిన శక్తి, వాటిలో ఉన్న సమస్తమును సృజించినటువంటి శక్తి, నిన్ను, నన్ను, మనలను తన స్వరూప స్వభావములో సృష్టించినటువంటి శక్తి. ఈనాడు మన మెదడు, కన్ను, చెవు ఇదంతా కలగ చేసిన ఆ మహాశక్తి దేవుని యొక్క శక్తి. ఆ శక్తిని నీవు నమ్మగలిగితే, అది అన్నమాట నేను చెప్పేది. ఆ శక్తిని నమ్మగలిగితే, ఆ శక్తి యొక్క డైరెక్షన్లో మనము నడవగలిగితే, ఆ శక్తి యొక్క దారిని మనము కనిపెట్టుకోగలిగితే, ఏమంటున్నాడు చూడు, మనము అడుగు వాటి కంటెను, ఊహించు వాటన్నిటి కంటెను అత్యధికముగా చేయగల శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. ఏమంటున్నాడో తెలుసమ్మా? ఆయన శక్తిని నిజంగా నమ్మగలిగితే, ఆయన దారిలో మనము నడవగలిగితే, మనము అడిగేదానికంటే, మనము మనసులో ఊహించేదానికంటే ఏమేముంటుందో మనకు ఊహ. మరలా చెప్తున్నాను, దేవుని చిత్తములో ఆయన ఏమి ఇష్టపడతాడో అదే అడగాలి. ఏది ఊహించాలో తెలుసా? దేవుని యొక్క పరిశుద్ధమైన నామములో ఆయన ఏమి ఇవ్వాలి అని నీ మనసులో ఊహిస్తావో, ఊహించే వాటన్నిటికంటే అత్యధికముగా మనలను ఆశీర్వదించడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. పోయినసారి ఇది మనము వాక్యములో విన్నాం. ఏమంటే, అబ్రహాముకు 100 ఏళ్ళు, శారమ్మకు 90 ఏళ్ళు, పిల్లలిగా పుట్టడానికి వీలు లేదు. ఏంది ఆయన యొక్క అద్భుతం ఏమిటో తెలుసా? దేవుడు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు బయటికి తీసుకొని పోయి ఆకాశం వైపు కనులెత్తి చూడమన్నాడు. చూస్తే ఏం కనబడుతున్నాయంటే నక్షత్రాలు. నక్షత్రాలకు చూసావు కదా, ఇక లెక్కబెట్టు నక్షత్రాలు అంటే లెక్క పెడతామా మనం? నీ సంతానాన్ని అలాగూ నేను ఆశీర్వదిస్తానని ప్రభు చెబుతున్నటువంటి మాట ఎట్లా నమ్ముతాం మనం? దేవుని శక్తిని గనక మనం ఎక్సర్సైజ్ చేయగలిగితేనే నమ్ముతాం. అబ్రహాము తనకు కూడా కొంచెం కన్ఫ్యూషన్ అయింది, కానీ నమ్మాడు. అబ్రహాము యెహోవాను నమ్మెను అని రాయబడింది. అలాగే జకరియా, ఎలిజబెతుల సంగతి కూడా అలాగే. నేను అది చెప్పడానికి తలంచలేదు. కొన్నిసార్లు మనం చిన్నవాళ్ళం, కొన్నిసార్లు మనకు చదువు రాదు, కొన్నిసార్లు బైబిల్ చదవం, కొన్నిసార్లు బైబిల్ చదివి చెప్పేటోళ్ళు లేరు, కొన్నిసార్లు బైబిల్ చదివినా అర్థం చేసుకుంటూ చదవం. కానీ ఏది ఏమైనా కూడా దేవుని శక్తిని గనక నమ్మగలిగితే మన చదువుతో పని లేదు, మన ఉద్యోగాలతో పని లేదు, మన పరిస్థితులతో పని లేదు. ఆయన శక్తి, ఆయన శక్తియే. పేతురు యోహానులను చూచినప్పుడు వారికి చదువు రాదు, కానీ యేసు శక్తిని పొందినప్పుడు, యేసు యొక్క మహాబలమైనటువంటి ఆ శక్తిని పొందినప్పుడు
వారిని గూర్చి వ్రాయబడిన మాట ఏమిటంటే, వీరు భూలోకమును తలక్రిందులు చేసేవారు. చదువు రానోళ్ళు భూలోకాన్ని ఎలా తలక్రిందులు చేస్తారు? చదివే రాదు కానీ దేవుని శక్తి పొందినటువంటి వారు. శక్తి ఎలాగూ పొందారు అంటే, దేవుడు సూచించిన ఆయన డైరెక్షన్లోనే నడుస్తూ ఉన్నారు వారు. ఆయన మాట చొప్పుననే నడుస్తున్నారు వారు. వారికి కూడా కష్టాలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, సమస్యలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి, దెబ్బలు కూడా తిన్నారు. కానీ దేవుని యొక్క డైరెక్షన్ను మాత్రం వారు వదిలిపెట్టలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయాభావాన్ని బట్టి నేను క్లుప్తముగా ఏమి చెప్పబోతున్నానంటే, ఈ హృదయము శుభ్రముగా ఉండాలి. సామెతల గ్రంథములో 16వ అధ్యాయం 9వ వచనములో, ఒకడు తాను చేయబోవునది హృదయములో యోచించుకొనును, యెహోవా వాని నడతను స్థిరపరచును. మన హృదయము దేవునికి తెలుసు. ఆయన అడిగితే ఆయన మనకు సమృద్ధిగా ఇస్తాడు. కష్టం ఏమిటి అంటే, ఆయన డైరెక్షన్లో మనము నడుస్తున్నామా లేదా అన్నటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. వాగ్దానము ఏమి చెప్పబడుతూ ఉంది అంటే, చాలా అనేకమైనటువంటి సంగతులు ఉంటూ ఉన్నాయి. ఈ మధ్య ఒక గొప్ప భక్తుడు, సౌత్ కొరియాలో ఉన్న భక్తుడు, ఆయన చనిపోయాడు. పాల్ యాంగిచో అని. మీ యూట్యూబ్లో అయితేనేమి, వార్తల్లో అయితేనేమి, చాలా గొప్ప భక్తుడు ఆయన చనిపోయాడు. ఆయనను గూర్చి ఒక చిన్న మాట, చిన్న సాక్ష్యం ఏమిటి అంటే, ఆయనకు అనారోగ్యం వచ్చినప్పుడు, ఆయనకు జబ్బు చేసినప్పుడు, ఆ జబ్బు భయంకరమైనదిగా కనబడుతున్నప్పుడు, డాక్టర్ దగ్గరికి పోయి కూడా చూపించుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు, డబ్బులు లేనటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఆయనను తీసుకొని పోయి చూపించలేని పరిస్థితుల్లో ఆయనని ఏమన్నారంటే, స్టోరీ షార్ట్ ఏమిటి అంటే, నీవు 6 మాసాల కంటే ఎక్కువ బ్రతకవు. ఆయన 17వ సంవత్సరములో వచ్చినటువంటి మాట, ఇంకా 6 మాసాల కంటే ఎక్కువగా బ్రతకవు. ఏదైనా అనారోగ్యం మన జీవితాల్లో, మన కష్టాల్లో, మన పిల్లల జీవితాల్లో ఉంటే పజలైపోతాం మనం. ఆయన కూడా అలాగే అయ్యాడేమో. ఆ జబ్బు ఎటువంటిది అంటే అది అంటువ్యాధి. డాక్టర్లు ఏం చెప్పారంటే, ఎవరు వీరి దగ్గరికి పోవద్దు, అబ్బాయి దగ్గరికి పోవద్దు. ఆయనకు ఒక విధమైనటువంటి క్షయవ్యాధి. ఆయన దగ్గరికి పోతే అది ఎవరికైనా అంటుకుంటుంది, ఇంట్లో ఉన్నటువంటి వారు. వినే ఆయనను వేరుగా పెట్టేశారు. ఇటువంటిది ఎదురుపడినప్పుడు మన జీవితాలు ఎలా ఉంటాయో. సరే, అందరూ ఒక నిర్ణయానికి వచ్చారు, ఆయనకి ఏదో ప్రమాదం జరుగుతుంది, ఆయన చనిపోతాడని. ఒక చిన్న బాలిక ఆయన దగ్గరికి పోయి, అయ్యా నేను మీతో మాట్లాడవచ్చా? మాట్లాడకూడదు. మీ దగ్గర రావచ్చా? రాకూడదు, ఎందుకంటే నాకుండేది అంటువ్యాధి. సరే, ఏది ఏమైనా కూడా ఇగో నా దగ్గర ఒక బైబిల్ ఉంది, ఈ బైబిల్ మీకు ఇచ్చి వెళ్తున్నాను, ఇది మీరు చదవండి. ఆయన బైబిల్ చదువుకుంటూ వెళితే దేవుని యొక్క మహత్తరమైనటువంటి శక్తి ఆ బైబిల్ రీడింగ్లో ఆయన పొంది, ఆయన బోధలను స్వీకరించి దాని ప్రకారంగా ఆయన నమ్మాడు, దాని ప్రకారంగా నడుచుకున్నాడు. ఆయనను దేవుడు సంపూర్ణంగా స్వస్థత ఇచ్చాడు అని ఆయన సాక్ష్యంలో వింటున్నాం. ఆమేన్. ఆయన ప్రపంచమంతటిలో ఒక గొప్ప సేవకుడుగా ఈరోజు ప్రపంచం మాట్లాడుకుంటూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను ఒక 2 మాటలు చెప్పి నేను ముగించుకుంటాను. కీర్తనలు 32:8 వచనములో చెప్పబడిన మాట, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును
నీకు బోధించును, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. దట్ ఈస్ గాడ్స్ డైరెక్షన్. దేవుని యొక్క డైరెక్షన్ ఏమిటి అంటే, అవును, ఈ కారు నడపటం నేర్చుకునేటప్పుడు చెప్తూ ఉంటారు, ఈ గేర్ ఇట్లా వేయాలి, ఆ గేర్ ఇట్లా వేయాలి, బ్రేక్ ఇలాగేయాలి. మనం ఎక్కడన్నా కుడికి కానీ ఎడమకు కానీ ఎప్పుడైనా పోయినప్పుడు సిగ్నల్స్ చూపించుకోవాలి. అవి అంతే జీవితం. దైవ జీవితం కూడా అంతే కదా. నీకు ఉపదేశము చేసేదను. ఎవరు నేర్పుతారు తెలుసా? విని గ్రహించి పాటించే వాడికే బైబిల్ గొప్ప బుక్. వాక్యము విని గ్రహించి పాటించే వారికే ఈ బైబిల్ గ్రంథము. అప్పుడు వాళ్ళు చెప్పాలి ఏమిటంటే, నీ వాక్యమే నన్ను బ్రతికించను అని. నీ వాక్యమే నన్ను బ్రతికించదు. నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించదను. ఏ దారిన పోవాలి, ఏ దారిన పోకూడదు నీకు నేను బోధించదను. నీ మీద దృష్టి ఉంచి నా కనులు నిలువెల్లని నడినెత్తి మీద పెట్టి నిన్ను చూసుకుంటూ నీకు ఆలోచన చెప్పేదను. ఆలోచన ఎవరి దగ్గర నుండి వస్తుంది? మన సొంత ఆలోచన అయితే ఏదో ఒక సందర్భంలో మన యొక్క కాంటెక్స్ట్ను బట్టి మాట్లాడుకుంటాం. కానీ ఆయన ఆలోచన చాలా చాలా ముఖ్యమైనవిని నేను ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని యొక్క నడిపింపు, దేవుని యొక్క డైరెక్షన్ మనకు తెలియాలంటే మొదటి మాట, బహుగా ప్రార్థన చేయాలి. సమయం లేదు కదా ప్రార్థన చేయడానికి, అసలు టైమే కుదరటం లేదు. నో. రెండవది, బైబిల్ చదవాలి, లేకపోతే చదివించుకోవాలి. దేవుని యొక్క డైరెక్షన్ మనకు తేటగా తెలియాలంటే మొట్టమొదట ప్రార్థన చేయాలి. రెండవది, వాక్య పఠనము చేయాలి. మూడవది, ఇటువంటి సావాసములో తప్పకుండా వచ్చి పాలు పొందాలి. సావాసము, విశ్వాసుల సావాసము, సంఘస్థుల సావాసము, ఈ ఆలయ ఆరాధన చాలా ముఖ్యమైంది. నాలుగవది, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడే, ఆయనను మనము తృప్తిపరచాలి. పరిశుద్ధాత్మ దేవుడు మన లోపట, మన చుట్టూ, మన ఇంట, మన బయట జీవిస్తూ ఉంటుండగా, సంచరిస్తూ ఉంటుండగా ఆయనను తృప్తిపరచాలి. యేసు క్రీస్తు ప్రభు యొక్క సువార్తను ప్రకటించాలి. మనము పొందిన మంచి వార్త ఏదైనా ఉంటే, సువార్త ఏమైనా ఉంటే అది ఇంకొకరికి చెప్పాలి. మన జీవితాలకు ఒక కొత్త దర్శనము కావాలా. మనము దేవుడు మనల్ని దీవిస్తూ వస్తాం. నిన్నట్లాగా లేము ఈరోజు. మనం మారాం. మన రోజు మారింది, వయసు పెరిగింది. నిన్నట్లాగానే ఉండొద్దు. ఈరోజు క్రొత్త దినాన్ని ఇచ్చాడు దేవుడు, కొత్త ఆయుష్ ఇచ్చాడు. కనుక ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో ఒక నూతన దర్శనం ఏమిటి? నా పిల్లల కొరకు నేనేం చేయగలను? నా భర్త కోసం నేనేం చేయగలను? నా భార్య కోసం నేనేం చేయగలను? నా సమాజం కోసం ఏం చేయాలి? నా సంఘము కోసం ఏం చేయాలి? నా కుటుంబకులు నారే, నా తల్లి, తండ్రి, తాత, ముత్తాత, వీళ్ళందరి కొరకు నేను ఏదైనా నీ కోసం చేయాలి అంటే నాకు తేటగా దారి చూపు అని అడగాలి. తర్వాత కొత్త దర్శనం పొందాలి. పర్మనెంట్ అష్యూరెన్స్, శాశ్వతమైన హామీ పొందాలి. శాశ్వతమైనటువంటి హామీ ఏమిటి అంటే నిత్య జీవము. 7 P's పెట్టాను. ప్రే, ప్రాక్టీస్, పార్టిసిపేట్, ప్లీజ్, ప్రాపగేట్, ప్లాన్ అండ్ పర్మనెంట్ అష్యూరెన్స్. ప్రే అంటే ప్రతి నిత్యము పశ్చాత్తాపముతో కూడిన ప్రార్థన చేయాలా. దేవుని వాక్యం విన్న తర్వాత ప్రాక్టీస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రాక్టీస్. డాక్టర్లు చదువుకున్నటువంటి వారు ఉన్నారు చూడండి. వారు పేషెంట్ దగ్గరికి పోయినప్పుడు వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. వారి మందు, విద్య ఎలాగని వాక్యము మనం తెలుసుకున్న తర్వాత అలాగే ప్రాక్టీస్ చేయాలి. పార్టిసిపేట్. సావాసములో పాలు పొందకుండా ఉండటానికి వీలు లేదు. ప్లీజ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మను మెప్పించాలి.
ప్రాపగేట్ ద గాస్పల్, సువార్తను ప్రకటించాలి. మనము ప్లాన్ ఫర్ ద న్యూ విజన్, నూతన దర్శనం కోసం మనము మన మనసులను తయారు చేసుకోవాలి. పర్మనెంట్ అష్యూరెన్స్, శాశ్వతం. ఈ లోకము విడిచి వెళ్ళిన తర్వాత నిత్యము నా ప్రభువుతో నేను ఉంటానన్నటువంటి అష్యూరెన్స్, ఒక హామీ మన జీవితాలకు కలిగి ఉండాలి. ఈరోజు ఏం చెప్పడానికి ప్రయత్నం చేశాను? ప్రభువా, నా జీవితములో, నా కుటుంబ జీవితములో, నా పిల్లల జీవితములో, నా భవిష్యత్తు జీవితములో నీ డైరెక్షన్ ఏముందో నాకు తేటగా తెలుపుమని మనము వాక్యాన్ని ధ్యానించాం. ప్రభువు ఆయన డైరెక్షన్ తేటగా మీకు ఇవ్వాలని నా యొక్క ప్రార్థన. అటువంటి కృప ప్రభు మీకు అనుగ్రహించును గాక.